హై జై శ్రీరామ్ సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ ఇంకో బ్లాగ్తో అయితే వచ్చేసిన. ఇలాంటి వీడియో వచ్చేసి ఏంటి అని అంటే నిజామాబాద్లో మట్టి వినాయకులు అంటే ఎవరైతే ఎన్విరాన్మెంట్ని కాపాడాలా అని చెప్పేసి అని అనుకునేటోళ్ళు ఉంటారో కొంతమంది మట్టి గణపతులు పెట్టడానికి బాగా మంది ప్రిఫర్ అయితే చేస్తారు. సో ఇప్పుడు నేను వాళ్ళ కళాకార్ దగ్గరికి అయితే వచ్చేసిన. వీళ్ళ కళా ఆర్ట్స్ పేరు వచ్చేసి ఏంటంటే మూర్తి కళాకార్స్. సో వాళ్ళ కళా ఆర్ట్స్ ఎట్లున్నాయి ఏంది ఏం కదా నేనైతే చూసిన. సో మీకు కూడా ఇప్పించేస్తా కాబట్టి వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడుర్రి. ఎవరైతే కొత్త చూస్తారో నా ఛానల్ని ప్రీవియస్ వీడియో చూడుర్రి. నచ్చిందనుకో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే వేసేసుకోరి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అవుతుందో ప్రెస్ అయితే వేసేసుకోరి. సో ఇప్పుడు మీకు అంటే ఎట్లున్నాయి గణపతులు ఏంది ఏం కథ చూపించేస్తా చూడుర్రి. రైట్ ఇదేంటంటే తొవ్వ అంటే మనకి దుబ్బా నుంచి రాగానే అయితే మీకు కనబడుతుంది. షెడ్ అయితే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది అంటే రైట్ సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. సో మీరు చూడొచ్చు కొన్ని గణపతులు అయితే అయిపోయినాయి. చూస్తున్నారు కదా కొన్ని గణపతులు అయితే రెడీ అయితే అయిపోయినాయి. రెడీ అంటే లైక్ మొత్తం ఇంకా మట్టితోటి అయితే చేసేసారు. టోటల్ ఫినిషింగ్ అయితే కాలేదు. ఈ గణపతి కనిపిస్తుంది కదా మంచిది గణపతి. మేబీ లైక్ శంకరుడు పార్వతి గణపతి. ఈ గణపతి అయితే ఒకటి రెడీ అయితే అయిపోయింది, కానీ మొండెం ఒకటి లేదు. మళ్ళా ఇంకొకటి ఈ గణపతి చెట్టు అయితే ఉంది. ఎట్లా అంటే మొత్తం ఫినిషింగ్ అయినాక అర్థమైపోతుంది గణపతి అంటే బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో మనకు అప్పుడైతే అర్థమైపోతుంది. ఇది ఇంకొక గణపతి ఇక్కడ కనిపిస్తుంది కదా. గణపతి వచ్చేసి అంటే పిట్టే సంథింగ్ ఏదన్నా ఒకటే ఉన్నది ఆ గణపతి. అక్కడ సైడ్ అయితే గణపతి వచ్చేసి పాము మీద నిలుచుంది. అంటే మన కృష్ణుడు ఏదైతే పాము మీద నిలుచుంటాడో ఆ అవతారం అయితే ఉంది గణపతి. ఈ అన్ననైతే దాన్ని ఫినిషింగ్ అయితే చేస్తున్నాడు. మీరు చూడొచ్చు మట్టితో అయినంత ఫినిషింగ్ వేరేనే ఉంటుంది మట్టి ఫినిషింగ్ అయితే. అందుకే ఇలా నొత్తాను అందులో కళాకారులు అని చెప్పేసి అని. సో మీరు చూస్తున్నట్టయితే ఫినిషింగ్ అయితే ఎట్లా వేసిండు. ఇదైతే వచ్చేసి ముఖము. ఇంకా మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా కాలేదు, ఓన్లీ పడగ మీద కూర్చుంది గణపతి. ఇంకా మస్తు అయితే ఉన్నాయి కలెక్షన్లు. సో చూడురి వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడురి. నెక్స్ట్ వచ్చేసి ఇది అంటే ఫైనల్ టచ్ ఎట్లుంటాయి అంటే గిట్లనైతే ఉంటాయి ఫైనల్ టచ్. అంటే ఏంటంటే రియల్ హెయిర్ పెట్టుడు, రియల్ క్లాత్ పెట్టుడు ఇవన్నీ అయితే ఉంటాయి కదా. సో లాస్ట్ ఫినిషింగ్ అయినాకనైతే మజాన్ అయితే ఉంటాయి. దగ్గర దగ్గర ఏం లేదన్న ఒక 30-40 అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర ప్రజెంట్ పీసెస్ అయితే. ఇంకా అంటే ఇవేంటంటే మొత్తము గడ్డి ఉంటుంది కదా, గడ్డితోటి పెట్టేసిర్రు ఇది. ఇంకా మొత్తం టోటల్ ఫినిషింగ్ అయితే కాలే. లోపలికి పోతే ఏంటంటే మొత్తం ఇవి సెన్సిటివ్ అయితే ఉంటాయి. చేతి దాకినా ఏమైనా దాకినా అని కూడా ఇరిగిపోతాయి. సో జూమ్ అయితే వేసి చూపిస్తున్నా చూడురి. ఇదైతే వెరైటీ ఉంది గణపతి. ఈ గణపతిలు ఫినిష్ అయ్యేదాకా మనకు అర్థం కాదబ్బా అంటే ఎట్లా ఉన్నాయి ఏంది ఏం కథ అని చెప్పేసి అని లాస్ట్ ఫైనల్ అని అయితే. ఇదైతే ఇంకో గణపతి లడ్డు గణపతి, లడ్డుకు లడ్డు అయితే ఉన్నది. ఈ లైన్లో వచ్చేసి ఒక 2-3 అయితే ఉన్నాయి ఇంకా చూపించేస్తా చూడుర్రి. ఇది వచ్చేసి గణపతి మన ఏనుగు మీదనైతే కూర్చుంది. అటు సైడ్ ఇటు సైడ్ 2 ఏనుగులు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి అందులో. మళ్ళీ ఈ గణపతి వచ్చేసి అంటే మన కృష్ణుడిది అది ఉంటుంది కదా, పుట్టి పట్టుకొని ఉంటారు కృష్ణ రైట్, అదైతే ఉన్నది గణపతి. నెక్స్ట్ ఈ గణపతి వచ్చేసి ఎద్దు మీదనైతే కూర్చున్నాడు కనిపిస్తుంది కదా ఎద్దు. డీటెయిలింగ్ అయితే మంచిగా ఉంది. డీటెయిలింగ్ మన ఏదైతే పిఓపి ఉంటాయి కదా ఆ గణపతిలో ఆ ఫినిషింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇదొకటి అంటే ఇదొకటి పాతదే ఇది అంటే ఇంక మొత్తం ఇక ఉంటాయి కదా మిగిలిపోయినాయి అయితే అవి అయితే ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఈ గణపతి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే ఫ్రేమ్ ఉన్నది, ఇది పెద్దగానే ఉన్నది ఫ్రేమ్ అయితే. ఇటు వచ్చేసి ఇటొక టైగర్ అటొక టైగర్ అయితే ఉంది. మళ్ళీ ఇది వచ్చేసి ఇంకొకటి అంటే టైగర్ మీద అయితే చేతి పెట్టిండు. ఇది ఒక గణపతి అయితే ఉంది. ఇంకా ఇదే కాకుండా ఇంకొక షెడ్ ఉంది బ్యాక్ సైడ్. సో ఆ షెడ్లో కూడా మీకు కొన్ని చూపించేస్తా ఎట్లున్నాయి ఏంది ఏం కథ. ఇటు సైడ్ ఉన్నాయి కొంచెం అటు సైడ్ అయితే ఉన్నాయి అవి కూడా చూపించాను. నెక్స్ట్ షెడ్ వచ్చేసి ఈ షెడ్లో కూడా ఉన్నాయి గణపతిలో. అంటే మొత్తం వీళ్ళు తయారు చేసేటి దగ్గర దగ్గర ఒక 80% గణపతులు ఎట్లా అంటే సిట్టింగ్ పొజిషన్లోనే ఉంటాయి ప్రతి ఒక్క గణపతి. అంటే మీరు చూడొచ్చు నిల్చున్న గణపతులు ఉండయి ఎక్కువ మటుకైతే మొత్తం ఇట్లా కూర్చొనే ఉంటాయి గణపతులు. ఇక కొన్ని ఉంటాయి కొంతమంది ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు కొన్ని వేయించేసుకుంటారు అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్ మీకు కనిపిస్తున్నట్టు ఉన్నాయి కదా ఈడనైతే గణపతులు. ఇదొకటి ప్లస్ ఇదొకటి అంటే ఈ గణపతి అంటే టైగర్ అయితే ఉంది. మళ్ళీ ఈ గణపతి మేబీ ఈ గణపతి హంస ఉంటుంది కదా హంస
ఇది వచ్చేసి తలకాయ, కింద బాడీ, ఇది వచ్చేసి ఇంకొక ఫ్రేమ్ మీదనైతే కూర్చుంది. మేబీ ఇది రథం గణపతి అయితే కావచ్చు. మొత్తం డీటెయిలింగ్ ఫినిష్ అయిన తర్వాతనే మనకి గణపతి లేనిది ఏం కథనైతే ఏర్పడతాయి. ఈ గణపతి వచ్చి చంద్రుడు ఉన్నట్టున్నాడు. ఇది కింద చంద్రుడే అంటారా? రైట్, చంద్రుడు. అది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సూర్యుడు కావచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇది మళ్ళీ మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఫ్రేమ్ ఏవైతే ఉన్నాయో నెమలికలు అంటే రైట్, నెమలీలు ఉన్నాయి ఫ్రేమ్లోనైతే. మట్టితో చేస్తే ఏంటంటే గణపతిని మనం నీళ్ళలో నిమజ్జనం చేసినా కూడా మనకి ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం అయితే ఏం కాదు. మీరు చూస్తున్నట్టుంటే ఇక్కడ గణపతి రెడీ అయితేనే ఉంది, అలాగే మొలకలు అయితే ఎల్లుడైతే స్టార్ట్ అయిపోయినాయి గణపతులకి. అందుకే అంటారేమో అరే మట్టి గణపతులు పెట్టురిరా, ఎన్విరాన్మెంట్ కాపాడుకోవచ్చు, నీళ్ళన్నీ జర మంచిగా ఉంటాయి, భూమి కూడా మంచిగా ఉంటుంది అని అంటారేమో. మీరు చూసిరు కదా ఎట్లుంది ఇప్పుడే విత్తనాలు, అంటే అవి విత్తనం కూడా కాదు, పొట్టు ఏదైతే వడ్ల పొట్టు ఉంటో ఆ వడ్ల పొట్టే అయినా కానీ కూడా అందులోకి ఒక ఇత్తుతోటి ఆ చెట్టు అయితే మొలకలు వేస్తుంది. ఇంకొక గణపతి ఉంది, గణపతి చూపిస్తా చూడుర్రి. సో ఈ గణపతి వచ్చేసి రథం మీద కూర్చుంది, ముంగట వచ్చేసి ఎలుక ప్లస్ ఇది వచ్చేసి రథం అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు మీకు ఇంకొక షెడ్ చూపించేస్తా, బ్యాక్ సైడ్ షెడ్ ఉంది కదా, ఆ షెడ్లోనే అయితే ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని పీసెస్ అయితే ఉన్నాయి, ఒక 20 పీసెస్ దాకా కొన్ని, అవి చూపించేస్తా చూడుర్రి. రైట్, ఇంకొక షెడ్లకి అయితే వచ్చేసినాము. వీళ్ళు ఏంటంటే ఓన్లీ కొన్ని లిమిటెడ్ పీసెసే చేస్తారు వీళ్ళు, అంటే ఎందుకంటే తర్వాత మళ్ళీ అట్లనే ఉండిపోతే కూడా ప్రాబ్లం అవుతుంది కదా గణపతులకి, అంటే వర్షం పడ్డాయి మన పడ్డాయి ఇరిగిపోవడం అయితే అని చెప్పేసి అని కొన్ని పీసెసే చేస్తారు. సో ఇప్పుడు కొన్ని పీసెస్ చూపించేస్తాయి, ఇవి కూడా చూడండి. ఏంటంటే అలా లేవు, అది వేరే ఇవి వేరే డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఒక కనిపిస్తుంది కదా, ఇది ఒక గణపతి, అంటే సిట్టింగ్ పొజిషన్ గణపతి ఇది వచ్చేసి. మళ్ళీ ఈ గణపతి వచ్చేసి మన పాములు, రైట్, వెనుక బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మొత్తం పాము అయితే ఉన్నది అది. మళ్ళీ ఈ గణపతి వచ్చేసి అరే మజాగా ఉంది గణపతి. ఈ గణపతి వచ్చేసి హనుమంతుడు, రైట్, 100% అయితే హనుమంతుడే, రైట్. మన హనుమంతుడు మీదనైతే కూర్చున్నాడు గణపతి, ఇదొకటి. మళ్ళీ ఈ గణపతి వచ్చేసి 3 గుర్రాలు అయితే ఉన్నాయి, అంటే 3 గుర్రాల మీద ఒక గణపతి అయితే కూర్చుంది, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రేము, అంటే బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ అయితే ఉన్నది, అంటే ఫినిషింగ్ అయినాక తెలుస్తుంది మనకు ఆ ఫ్రేము ఎట్లా అయితే అది ఏం కథ అని. ఇవి వచ్చేసి చెట్ల మధ్యలో కూర్చున్న గణపతి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇంకొక ఫ్రేమే, కింద వచ్చేసి మనకు మొత్తం పాముల డిజైన్ అయితే ఉంది కింద. అవే కాకుండా ఇంకా ఇవైతే ఉన్నాయి, ఇవి కూడా చూపించేసా ఒకసారి అయితే చూడురి. రైట్, ఇది 1 2 3 4 దగ్గర ఇక్కడనే ఒక 10 పీసులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ గణపతి వచ్చేసి హంస మీద కూర్చున్న గణపతి, మళ్ళీ ఇది వచ్చేసి ఎలుక మీద కాలైతే పెట్టిండు గణపతి. ఇవేంటంటే ఈ గణపతిలో వచ్చేసి మనకి ఇట్లా మట్టితో చేసిన గణపతులు ఏంటంటే టోటల్ ఫినిషింగ్ అయ్యేదాకా మనకు అర్థం కాదు, అంటే గణపతి మొత్తం టోటల్ అవుట్పుట్ ఎట్లా వస్తుందో అని చెప్పేసి అని అయితే అసలు అర్థమైతే కాదు మనకి. సస్పెన్స్ ఉంటుంది, అంటే ఈ గణపతి ఎట్లా రెడీ అవుతుందిరా బాబు అని చెప్పేసి అని అయితే ఒకటి ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇవైతే గణపతిలు వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఎన్విరాన్మెంట్ని కాపాడాలి, పెద్ద గణపతులు పెట్టద్దు, గల్లీలా అది చేయొద్దు, చలో ఏదో గణపతి అంటే ఒక విగ్రహం పెట్టుకొని మనం పూజలు పునస్కారాలు చేయాలి అని చెప్పేసి అని అనుకుంటే మనం మట్టి గణపతులు అయితే బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో చూసిరు కదా గణపతులు అయితే ఫుల్ ఉన్నాయి, ఒకసారి విజిట్ అయితే చేసేర్రి. విజిట్ చేస్తే ఏంటంటే వీళ్ళని కూడా జర మనం ఎంకరేజ్ చేసినట్టయితే ఉంటుంది. కాబట్టి ఎట్లా అనిపించింది నాకు తెలిసి వీడియో మీకు నచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోరి. ఇంకా ఇదే కాకుండా పైన నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది, సో అక్కడ కూడా నన్ను సపోర్ట్ అయితే చేయండి. మీకు ఇన్లాగించేమన్నా నచ్చింది అని అనిపిస్తే ఇక్కడ స్క్రోల్ అవుతుంది ఆ నంబర్ ఇక్కడనైతే, సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసేసి బుకింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే రీజనబుల్ ప్రైజెసే, ఆ గణపతుల కంటే కొంచెం బెటరే. సో ఒకసారి అయితే ట్రై అయితే చేయర్రి, వచ్చి అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వస్తా. జై శ్రీరామ్.